Hello guys, welcome back to YouTube channel. So guys, YouTube channel లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబో బిజినెస్ ఐడియా వచ్చేసి క్లౌడ్ కిచెన్ బిజినెస్. గైస్, ఇది ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ అండ్ ఫ్యూచర్లో కూడా దీని డిమాండ్ అనేది గ్రో అవుతానే ఉంటుంది. ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకుంటారో, రెస్టారెంట్లో ఇన్వెస్ట్ చేసే అంత అమౌంట్ ఉండదో వాళ్ళైతే ఫుడ్ బిజినెస్ లైక్ క్లౌడ్ కిచెన్ లాగా అయితే మనం చేసుకోవచ్చు. మన ఓన్ ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. మన ఓన్ ఇంట్లో ఉన్న కిచెన్ని మనం ఒక క్లౌడ్ కిచెన్ లాగా రెడీ చేసుకొని మనము స్విగ్గీ జొమాటోలో సేల్ చేసుకోవచ్చు. ఇదే విధంగా బయట మీరు ఒక ప్లేస్ రెంట్ తీసుకొని కూడా మీరు దాని ఒక కిచెన్ లాగా ఎస్టాబ్లిష్ చేసి కూడా మీరు మీ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే ఇంట్లో స్టార్ట్ చేయండి గైస్. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంది, నేను రిస్క్ చేయగలుగుతా అంటే ఒక మంచి ప్లేస్ తీసుకొని మీరు దాన్ని ఒక కిచెన్ లాగా కన్వర్ట్ చేసుకొని మీరు ఫుడ్ రెడీ చేసి మీరు డెలివరీ అయితే చేయొచ్చు. లైక్ మీరు స్విగ్గీ జొమాటోలో కూడా మీరు రిజిస్టర్ అయ్యి మీరు స్విగ్గీ జొమాటోలో కూడా సేల్ చేయొచ్చు. ఇదే విధంగా మీరు మీ యొక్క ఓన్ డెలివరీ కూడా పెట్టుకొని మీరైతే సేల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ స్విగ్గీ జొమాటోకి అయితే ఇచ్చేయండి గైస్, వాళ్ళు పర్ఫెక్ట్గా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఒక 18-20% అయితే వాళ్ళ అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రైస్ మీద. ఇప్పుడు మనం క్లౌడ్ కిచెన్ ఒక అడ్వాంటేజెస్ చూసుకుంటే గైస్, లైక్ మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. మీకు రెస్టారెంట్కి తగ్గ అంత అమౌంట్ అయితే కాదు, కొంచెం తక్కువ అవుతుంది. అండ్ రెంట్ కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. అండ్ వర్కర్స్ కూడా గైస్, వర్కర్కి అంత సర్వీస్ ఎట్లా ఉండదు కాబట్టి మనకి వర్కర్స్ కూడా చాలా తక్కువ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటీరియర్, ఎటువంటి రకమైన ఇంటీరియర్ మనం అయితే చేయించుకోము. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఈ యొక్క క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అనేది ఒక తక్కువ అమౌంట్తో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మనం చూసుకుంటే మార్కెట్లో ఒక్కొక్క క్లౌడ్ కిచెన్ నుంచి చాలా మంది క్రోర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు గైస్. ఇప్పుడు మీరు ఢిల్లీ చూసుకున్నా కానీ, ముంబై చూసుకున్నా కానీ, హైదరాబాద్లో చూసుకున్నా కానీ మీకు మంత్కే కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఉన్నారు క్లౌడ్ కిచెన్ మోడల్లో. హైదరాబాద్లో కూడా చాలా ఐస్ క్రీమ్ కంపెనీస్ కూడా కొన్ని ల్యాక్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ చేస్తున్నాయి క్లౌడ్ కిచెన్లో, డెజర్ట్స్ కూడా. సో మీరైతే ఫస్ట్లీ మీకైతే ఫుడ్ కుకింగ్ అనేది వచ్చి ఉండాలి గైస్. లైక్ మీకు ఫుడ్ కుకింగ్ వచ్చి ఉంటేనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు షెఫ్లను పెట్టుకుంటా అంటే మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతాం జరుగుతుంది. సో ఫస్ట్లీ అయితే మీరు మార్కెటింగ్ రీసెర్చ్ అయితే కండక్ట్ చేయండి గైస్. లైక్ మీకు లోకల్ ఏరియాలో మీరు స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఓపెన్ చేసి ఏవి ఎక్కువ నడుస్తున్నాయి, ఏవి ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువ సేల్స్ దేనికి అవుతున్నాయి అనేది మీరు మార్కెటింగ్ రీసెర్చ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఒక ప్రొడక్ట్ మీద అయితే డిసైడ్ అవ్వండి గైస్. లైక్ మీరు పులావ్ చేద్దాం అనుకుంటున్నారా, బిర్యానీ చేద్దాం అనుకుంటున్నారా, మండీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే కబాబ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒక స్టార్టర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే అథెంటిక్ ఫుడ్ లైక్ మన బగారా రైస్ కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ అట్లాంటిది అథెంటిక్ ఫుడ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే రోటీ చేద్దాం అనుకుంటున్నారా, కర్రీస్ చేద్దాం అనుకుంటున్నారా, మీల్స్ చేద్దాం అనుకుంటున్నారా, డెజర్ట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, షేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పాస్తా కానీ, మోమోస్ కానీ, ఇన్ని చాలా మనకి పెద్ద మెన్యూ అయితే ఉంది గైస్ దీంట్లో. ఇంకా మనం చెప్తా ఉన్నా కూడా చాలా ఐటమ్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయి. సో మీరైతే ఫోకస్ చేసి మీరు ఏ దాంట్లో చేద్దాం అనుకుంటున్నారో అయితే ఫోకస్ చేయండి. ఫోకస్ చేసినాక మీ చుట్టుపక్కల వాటి డిమాండ్ అనేది ఎలా ఉంది, ఎన్ని రెస్టారెంట్స్ ఆ యొక్క ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరైతే చూసుకోండి గైస్. దెన్ వాళ్ళ ఒక రెస్టారెంట్ ఒక ఫుడ్ మీరు తెప్పించుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసినాక మీరు మీ యొక్క ఓన్ ప్రిపేర్ చేసుకొని మీరు టేస్ట్ చేయండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఏది బాగుంది ఏది బాగాలేదని. మీరు ఒకవేళ మీ ప్రోడక్ట్ మీద కాన్ఫిడెంట్ అయిపోయినాకనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. లైక్ మీరు ఒక ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ టిఫిన్స్ పెడదాం అనుకోవచ్చు. లైక్ మీరు డిఫరెంట్ అది మీ మీద డిపెండ్ ఏది డిసైడ్ చేసుకుంటారు అనేది. వన్స్ మీరు డిసైడ్ చేసుకున్నాక గైస్ అందరికైతే టేస్ట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ టేస్ట్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ అయితే తీసుకోండి. రివ్యూ తీసుకున్నాక మీకు ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్మెంట్ చేయాలో అక్కడక్కడ మీరైతే ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఫుడ్ మీద మోస్ట్ ప్యాషనెట్ అయితే ఉండాలి గైస్. లైక్ మీకు డైలీ అదే ఫుడ్ కుక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫుడ్ మీద ప్యాషన్ ఉంటేనే అయితే మీరు చేయగలుగుతారు. లేదంటే మీరు షెఫ్ని పెట్టుకొని కూడా మేనేజ్ చేయవచ్చు, కానీ వాళ్ళకి ఒక సర్టన్ అమౌంట్ అనేది అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు లీవ్ పెట్టుకున్న రోజు మీ యొక్క క్లౌడ్ కిచెన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అట్లున్నప్పుడు మీరు బ్యాకప్ కూడా చాలా మంది ఉండేటట్టు చూసుకోండి. అండ్ గైస్, ఇదే విధంగా మీరు స్విగ్గీ జొమాటో లిస్ట్ చేసుకున్నాక మీరు ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి. అండ్ స్విగ్గీలో కూడా మీ యొక్క రేటింగ్ అనేది అబవ్ 4.5 ఉండేటట్టు చూసుకోండి. 4 అబవ్ ఉన్న కూడా నడిచిపోతుంది. ఇదే విధంగా 4.5 ఉంటే ఇంకా అందరూ కళ్ళు మూసుకొని మీ యొక్క ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. అండ్ గైస్, ఒక మంచి మార్కెటింగ్ ఏంటంటే మీరు ఒకటే క్లౌడ్ కిచెన్ కింద మీరు ఒక 4 to 5 బ్రాండ్స్ అనేది లిస్ట్ చేసుకొని మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో మార్కెటింగ్ ఏంటంటే గైస్, ఇప్పుడు మీరు స్విగ్గీలో వెళ్ళి ఫర్ సపోజ్ మీరు పులావ్స్ సేల్ చేస్తున్నారు, లేదంటే బిర్యానీ సేల్ చేస్తున్నారు అనుకుంటే మనకు వెళ్ళి చికెన్ బిర్యానీ అని కొట్టంగానే టాప్ 10లో మీవే ఒక 4 to 5 పాపప్ అవ్వడం జరుగుతుంది మీ లోకల్ ఏరియాలో. సో ఇది కూడా ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. అండ్ లొకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మీరు ఒక మంచి లొకేషన్లో క్లౌడ్ కిచెన్ పెడితేనే మీ యొక్క బిజినెస్ అనేది నడవడం జరుగుతుంది. మీరు ఎక్కడో సిటీకి అవతల మీకు డిమాండ్ లేని దగ్గర మీరు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తే అయితే మనకు ఎటువంటి లాభం అయితే ఉండదు. అండ్ వన్స్ ఇది ఇట్లా వర్కౌట్ అవుతుంది, మీకు క్లౌడ్ కిచెన్ వర్కౌట్ అవుతుంది బాగా అనుకుంటే మీరు రెస్టారెంట్లో ఇన్వైట్ చేద్దాం అనుకుంటే అది మీ యొక్క మార్కెట్
మార్కెటింగ్ రీసెర్చ్ మీద డిపెండ్. అండ్ ఇదే విధంగా క్లౌడ్ కిచెన్ని మీరు వేరే వేరే స్టేట్స్లో కానీ వేరే వేరే ఏరియాస్లో కూడా మీరైతే స్టార్ట్ చేయొచ్చు. మొత్తం సిటీ కవర్ అయ్యేటట్టు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు మెయిన్లీ మనం మార్కెటింగ్ చూసుకుంటే గైస్ మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటోలో మీరు పోయి నేను డైరెక్ట్ రెస్టారెంట్లో నా ఒక మెన్యూ యాడ్ చేసిన అన్న కూడా కాదు, మీరు దానికి కూడా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్తో మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది, డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క కస్టమర్కి పర్సనలైజేషన్ అనేది మీరు అయితే చేయాలి గైస్. అండ్ స్విగ్గీ జొమాటో మార్కెటింగ్ అయితే చేయాలి. ఇదే విధంగా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కనుక మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మంచి టేస్ట్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆర్డర్ మీ దగ్గర నుంచి పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మీ యొక్క రెస్టారెంట్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా గైస్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇదే విధంగా గైస్ మీరు మీ యొక్క మేకింగ్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెజర్ట్స్ చేస్తున్నారు, ఒక చాకో జార్ కానీ మ్యాంగో జార్ కానీ చేస్తున్నారు, దాని యొక్క మేకింగ్ వీడియో తీసుకొని మీరు ఆన్లైన్లో పోస్ట్ చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసి దాన్ని మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లాగా యూజ్ చేయండి. లేదంటే దాన్ని ఒక బూస్ట్ చేయండి. బూస్ట్ చేసినప్పుడు మీకు చాలామంది ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు మేకింగ్ వీడియో తీసుకున్నా కూడా గైస్ లైక్ మీకు బల్క్ ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. లైక్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి మీకు బల్క్ ఆర్డర్స్ వస్తాయి. మీకు బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి కూడా మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ బల్క్ ఆర్డర్లో మినిమం మీకు 50 పీపుల్ ఉంటారు, 100 ఉంటారు, 150 ఉంటారు. సో మోస్ట్లీ మీకు అక్కడ చాలా అమౌంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. టేస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. టేస్ట్ అయితే మీరు స్పెసిఫిక్గా మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ చేస్తున్నారంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ వేయాలి నేను, ఎంత క్వాంటిటీ ఆఫ్ మసాలా వేయాలి నేను అనేది మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అనేది ఉండాలి. మీరు ఒక డేకి ఒక టేస్ట్ చేంజ్ చేస్తా పోతే మీ దగ్గర కస్టమర్ అయితే రాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఫస్ట్ డే మీ యొక్క బిర్యానీ కానీ ఏదన్నా ఒక ఫుడ్ టేస్ట్ చేసినాడు, అతనికి నచ్చింది. సెకండ్ డే మీరు మళ్ళీ మీ దగ్గర నుంచి ఆర్డర్ చేసిండు, సెకండ్ డే మీరు టేస్ట్ చేంజ్ చేసి ఇస్తే కనుక అతనైతే నెక్స్ట్ టైం మీ దగ్గరకు అయితే రాడు. సో కన్సిస్టెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మంచి కన్సిస్టెంట్గా టేస్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే కస్టమర్ కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది. ఇదే విధంగా గైస్ ఇప్పుడు ఎట్లైనా సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు ఐస్ క్రీమ్స్ కానీ షేక్స్ కానీ డెజర్ట్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ దాని మీద కూడా ఇప్పుడైతే ప్రెజెంట్లీ స్విగ్గీ జొమాటోలో ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ మంది సేల్ చేయడం లేదు. మీరు కూడా ఈ మార్కెట్ ట్యాప్ చేసి అయితే మీరు ఎన్కరేజ్ చేసుకోవచ్చు. అండ్ మెల్లమెల్లగా మీ యొక్క మెన్యూ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి గైస్. స్టార్టింగ్లో అయితే మీరు ఒక 25 to 30 మెన్యూ మనం ఎన్నో అన్లిమిటెడ్ ఐటమ్స్ మనమే మెన్యూలో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు అంతా 25 to 30 యాడ్ చేయకుండా జస్ట్ మీరు ఒక 5 or 10 ఐటమ్స్ అనేవి అయితే మీ మెన్యూలో అయితే యాడ్ చేసుకోండి. అవి మీ మీద డిపెండ్ గైస్. లైక్ మీరు ఏ ప్రొడక్ట్స్ మీద అయితే కాన్ఫిడెంట్ ఉన్నారో ఆ యొక్క ప్రొడక్ట్స్ అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేయండి. అండ్ గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటోలో మీకు తక్కువ రేటింగ్ వస్తుంటే మీరు ఆ ఫుడ్ అయితే ఇంప్రూవ్ అనేది చేయాలి. లేదంటే బిలో 2.5 కనుక మీరు ఫుడ్ అనేది పోతే ఇంకెవరు అయితే మీ యొక్క ఫుడ్ అయితే తీసుకోరు గైస్. సో దాన్ని డిస్కంటిన్యూ చేయండి. లేదంటే కొత్త ఇంప్రూవ్మెంట్ తెచ్చి అయితే కొత్త ప్రొడక్ట్స్ అనేవి అయితే చేయండి. అండ్ వన్స్ మీరు స్కేల్ అవుతున్న కొద్ది లైక్ మీరు ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు షెఫ్స్ని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వర్కర్స్ని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. వేరే వేరే స్టేట్స్లో కానీ వేరే వేరే ఏరియాలో కానీ హైదరాబాద్లోనే కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ ఎక్కడన్నా మీరు విజయవాడలో అట్లా డిఫరెంట్ ఏరియాలో కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకొని మోస్ట్లీ మీ యొక్క లోకల్ ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ మీరు డైలీ ఈ యొక్క బిజినెస్లో అయితే మీ యొక్క మైండ్ ఫోకస్ అనేది అయితే ఉండాలి గైస్. లైక్ మీరు వేరే దాని మీద ఫోకస్ పెట్టి ఇది ఒక బిజినెస్ నడుస్తూ ఉంటుంది, నేను వేరే బిజినెస్ చేసుకుంటా అంటే కాదు గైస్. ఎస్టాబ్లిష్ అయినాక కూడా దీంట్లో మీకు చాలా ఛాలెంజెస్ అనేవి వస్తాయి. కొన్నిసార్లు షెఫ్లో మీకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఫుడ్ అనేది కన్సిస్టెంట్గా రాదు. సో మీరు ఫుడ్ ఇంకా కన్సిస్టెన్సీ మీద అయితే ఫోకస్ అయితే మెయిన్గా ఉండాలి. టేస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. టేస్ట్ కనుక మీది బాగుంటే మీరు క్రోర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తారు గైస్ ఈ యొక్క బిజినెస్లో. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతేనైతే మీ బిజినెస్ చేద్దాం అనుకుంటారో. థ్యాంక్ యూ.